ఒక్క మనం 10 కోట్లు పెడితే 20,000 ఎకరాలు బారే పరిస్థితి ఉంది. అది అసీంనగర్ కాలువ ఎన్నాళ్ళ నుంచో నైజాం కట్టిన కాలువ కాంచి ఆ పాయ కాలువ ఉంది కనుక దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మాకు సహకరించాలని మనవి చేస్తా ఉన్నాను నేను. తర్వాత చెక్ డ్యాములు మా నల్గొండ జిల్లాకు చెక్ డ్యామ్ శాంక్షన్ చేశారు. ఈ చెక్ డ్యామ్ల కాంట్రాక్టర్ ఎవరంటే సిబై కాంట్రాక్టరు సుధాకర్ రావు గారు. వాళ్ళెవరు వాళ్ళ చుట్టాలు మొత్తం యాదగిరిగుట్ట కాంట్రాక్ట్ వాళ్ళే, దాని చుట్టూ ఉన్న రోడ్లన్నీ వాళ్ళే, చెక్ డ్యాములు వాళ్ళే, సర్వం వాళ్ళదే. మొత్తం చెక్ డ్యాములు కడితే మొత్తం కొట్టుకపోయినాయి. నా ఊర్లో కూడా చెక్ డ్యామ్ కొట్టుకపోయింది. అందుకోసమనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. అది జేజమ ఉన్నా కూడా ఎవరిని వదలొద్దని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఇవాళ నా చెక్ డ్యామ్ కోసం కంట తిప్పబడతా ఉన్నాను ఎడ్ర దేవుడు అని. ఇలా మా సి గారిని వారిని వీరిని బదిలాడుతూ ఉన్నా. ఈ ఆనక ఎండకాలం పోతే మళ్ళీ సీజన్ వస్తుంది, అది కాదు అని ఇప్పుడు 3 సార్లు మునిగిపోయింది. మూడు చెక్ డ్యామ్ కొట్టుకపోయినాయి కనుక ఈ విధంగా పరిస్థితి ఉంది. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఇసుక మూడలు మోసారు, మొత్తం మా ఏరినంతా లూట్ చేశారు. యాడిపోయినాయి ఈ ప్రజలంటే ఎక్కడ చేరాలో అక్కడ చేరినాయి. నేను జగదీష్ రెడ్డి గారు మంత్రి ఉన్న అడిగినా, అయ్యా మరి ఏట్లే ఇదంతా ఇసుక పోతా ఉంది, నీళ్ళు దోశ ఇసుక పోతే 2 దోశల నీళ్ళు కిందికి పోతాయి ఎట్లా అంటే జగదీష్ రెడ్డి గారు ఏమనే ప్రగతి భవన్ నుంచి ఫోన్ వస్తుంది కలెక్టర్లకు, నేనేం చేయన్నాడు. అందరు పొత్తుదారులే, అందరు పాలుదారులా. అందుకోసమనే ఇసుకను మింగిరు, భూములను మింగిరు, ప్రాజెక్టులు మింగిరు. ఈ తెలంగాణను మింగడానికి ప్రయత్నం చేస్తే నవంబర్ 30 తారీఖు నాడు గుద్దురు కూర్చితే డిసెంబర్ 3 తారీఖు నాడు కథం అయిపోయింది. ప్రజాస్వామ్యం నిలబడాలి. అది మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రం నడుస్తుందని కూడా నేను మనవి చేస్తాను. థ్యాంక్ యూ సార్. డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు.